మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ ఈ చక్కని ఉదయకాల ఆదివార శుభములు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుడు తన అద్భుతమైన కృపలో మరొక చక్కని తరుణం ఆయన దివ్య వాక్యాన్ని ధ్యానించుటకు మనకందరికీ ఆయన అనుగ్రహించినటువంటి విధానం కొరకై దేవునికి స్తుతులు మనము చెల్లించబద్దులమై ఉంటున్నాం. ప్రియులారా, లెంట్ డేస్లో మనమందరం కూడా ఉంటుండగా దేవుడు తనదైన శైలిలో మనతో మాట్లాడటానికి, మనల్ని సంధించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించి ఆయనకు చేరుగా రావటానికి ఆయన వాక్యాన్ని మనము ధ్యానిస్తూ విధేయత చూపటానికి దేవుడు సకల తరుణాలు మనకు దయచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించక తప్పదు. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి మరి ది సర్వెంట్స్ రిడెంప్టివ్ వర్క్, సేవకుని యొక్క విమోచన కార్యం, ఈ వాక్య భాగం ఆధారం పైన కొద్ది నిమిషాలు మనము ధ్యానిస్తాం. దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని మనం గమనించి ప్రభుకు మనము మన జీవితాలు సమర్పిస్తాం. ఈ యెషయా గ్రంథం 52వ అధ్యాయం మరియు 53వ అధ్యాయం, ఈ రెండు అధ్యాయాలు కూడా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకు సేవకుని యొక్క పరిచయం తెలుస్తూ ఉంది. వి గెట్ ఇంట్రడ్యూస్ టు ద సర్వెంట్ ఆఫ్ ది లార్డ్. ఒక సేవకుని అన్నటువంటి మాట, లేదా ఇంకొక మాటలు గమనించినట్లయితే యెహోవా దేవుని సేవకుడు, ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ అన్నటువంటి ఈ విషయాలను మనం చూడొచ్చు. ఈ సర్వెంట్ అన్నటువంటి మాట గమనించినటువంటి ఈ విధానం, నా సేవకుడు అని ఇక్కడ వాక్యంలో చూస్తాం. మరి 53వ అధ్యాయంలో మరి అక్కడ కూడా సేవకుడు అన్నటువంటి ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. ప్రియులారా, ఈ సర్వెంట్ ఆఫ్ ది లార్డ్, ఈ సేవకుడు ఇక్కడ పరిచయం చేయబడుతుండగా ఈ సేవకుని యొక్క గుర్తింపు ఏంటి, ఈ సేవకుని యొక్క డిగ్నిటీ ఏంటి, ఈ సేవకుని యొక్క పని ఏంటి, ఇవి ఆలోచన చేసినట్లయితే ఈ గ్రంథకర్త చాలా జాగ్రత్తగా ఈ శ్రమ అనుభవించేటువంటి సేవకుడిగా ఇక్కడ ఆయనను ఈ గ్రంథకర్త చిత్రీకరిస్తున్నాడు. ది సర్వెంట్ ఈస్ బీయింగ్ పోర్ట్రేడ్ యాజ్ ద సఫరింగ్ సర్వెంట్. ఇది చాలా కీలకం మన విశ్వాస జీవితానికి. శ్రమ తీసేసి సేవకుని నిర్వచించాలని ఆశపడితే మన యొక్క ప్రయత్నం విఫలమవుతుంది. ఆ సేవకునికి శ్రమ లేకుండా ఆయన ఏదైనా చేశాడు అని ఒకవేళ చెప్తే అది వాస్తవిక వాక్య అవాస్తవమవుతుంది. అందుకనే ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ సేవకుడు ఎవరో కాదు, కానీ ఈ ప్రవచనాత్మక ఈ గ్రంథంలో ఈయన ఒక ప్రాఫిటిక్ ఫిగర్, ప్రవచనాత్మకమైనటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఈ యొక్క శ్రమ సేవకుని యొక్క ఈ 2 అధ్యాయాలకు ఈయనే ఒక సెంట్రల్ ఫిగర్గా ఉన్నాడని మనం గమనించాలి. ఈరోజు మన యొక్క విశ్వాసానికి, మన భక్తికి, మన ప్రకటనకు ఈ శ్రమ సేవకుని యొక్క గుర్తింపు ఏంటో, ఆయన యొక్క డిగ్నిటీ ఏంటో, ఆయన యొక్క రిడెంప్టివ్ వర్క్, విమోచన కార్యము అది కీలకంగా నిలిచిపోతుందని నేను ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. యెషయా గ్రంథకర్త భక్తుడైనటువంటి యెషయా గారిని ఈ 2 అధ్యాయాలను గమనించినట్లయితే మెట్టుకు ఆయన ప్రవక్త అయిన యెషయా అనే ఆ మాట బాగుంటుంది, కానీ ఆయన స్వార్థికుడైనటువంటి యెషయాగా ఇక్కడ మనము ఆయనను చిత్రీకరించడం అనేటువంటిది మనం చూడగలం. హీ ఈస్ ఐజాయా ది ఎవాంజలిస్ట్. అందుకనే కొంతమంది బైబిల్ పండితులు ఏమని అంటారంటే వీటిని ది గాస్పెల్ ఆఫ్ ఐజాయా అని చెప్పి కూడా దీనిని అనటం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ది సర్వెంట్ ఆఫ్ ది లార్డ్, ఈ శ్రమ సేవకుని యొక్క ఈ పద్య భాగాలు, ఇక్కడ 5 పద్య భాగాలు ఉన్నాయి. వాటిని గమనించినట్లయితే చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలను దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు.
మనం వాటి ద్వారా అనేక రీతులుగా ఆశీర్వదించబడగలిగినటువంటి వారిమిగా ఉంటామని ఈ ఉదయకాలాన తెలియజేయటానికి నేను ఇష్టపడుతుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకందరికీ ఈ 52, 53 అధ్యాయాలలో ఈ శ్రమ సేవకుని యొక్క ఈ ఇంట్రడక్షన్, ఈ పరిచయం మనకు తెలిసి ఉండగా, ఇవి ఎవరిలో నూతన నిబంధన గ్రంథంలో నెరవేరాయని చెప్పేసి అంటే మనకందరికీ తెలిసినట్లు ప్రభువైన అయిన యేసు క్రీస్తునందు ఇవి నెరవేర్చబడ్డాయి అని చెప్పి మనము స్పష్టంగా చూడగలం. మరొక రైటర్ ఏమని అంటాడంటే, ఆ ప్రేతోరియంలో యేసు ప్రభు అనుభవించినటువంటి ఆ శ్రమలేంటి, ఆయన యొక్క ఆ హింసలేంటి, ఆయన యొక్క కఠినమైనటువంటి ఆ యొక్క ప్యాషన్ ఏంటి, ఆ సఫరింగ్ ఏంటి, కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నాడంటే ఆ ప్రేతోరియంలో ఆ యొక్క హింసింపబడిచిన యేసయ్యను అలా చూసి ఈ మాటలు చిత్రీకరించాడేమో అన్నట్లుగా ఒక గ్రంథకర్త చెప్తూ వచ్చాడు. ఏది ఏమైనా కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన ఈ శ్రమ సేవకుని యొక్క పద్యాల ద్వారా మన జీవితం దేవుడు మార్చబోతున్నాడని, మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించనై ఉన్నాడని, మన జీవితాన్ని దేవుడు తన మహిమార్థమై వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడని నేనైతే చాలా బలంగా నమ్ముతా ఉంటున్నాను. ఈ శ్రమ సేవకుని గురించి మాట్లాడుతున్నటువంటి ఈ తరుణాన చాలా జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథంలో అనేక మందిని సేవకులు అన్నటువంటి మాట వివరించడం జరిగింది. దావీదు భక్తుని మరి యెహోవా దేవుని సేవకుడిగా ఆయనను సంబోధించడం జరిగింది. ఎలియాకీము అన్నటువంటి ఆయనను కూడా దేవుని సేవకుడిగా ఆయనను చిత్రీకరించడం జరిగింది. మెట్టుకు ఈ యెషయా భక్తుని కూడా, ఈ గ్రంథకర్తను కూడా యెహోవా సేవకుడిగా చెప్పడం జరిగింది. ఇజ్రాయేలు ప్రజలు కూడా 41వ అధ్యాయంలో 8-9 వచనాల్లో ఒక దేవుని సేవకుడిగా ఆ జనాంగాన్ని మరి ప్రస్తావించినటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. ఇన్ని మనము చూసినా కానీ చాలా ఖచ్చితంగా మనం చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే, ఈ శ్రమ సేవకుడు ఎవరో కాదు కానీ ఈ లోకానికి వచ్చినటువంటి మెస్సయ్య మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని మనం ఇక్కడ చూడక తప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సన్నివేశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే అపోస్తలుల కార్యములో 8వ అధ్యాయం 34వ వచనంలో ఒక వ్యక్తి గురించి మనం గమనించగలం. ఫిలిప్పు అన్నటువంటి ఆ యొక్క దేవుని కదా శిష్యుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ గాజాకు పోవు అరణ్య మార్గమున ఒక ఐథియోపియుడైనటువంటి ఒక నపుంసకుడిని కలవటం జరుగుతుంది. ఆ నపుంసకుడు ఏం చేస్తూ వచ్చాడో మనకు తెలుసు. యెషయా గ్రంథాన్ని 53వ అధ్యాయాన్ని ఆయన చదువుతున్నాడు. ఇవన్నీ ఆ పుటల్లో పట్టుకుని చదువుతూ ఆయన రథం మీద వెళ్తా ఉంటే ఈ ఎవాంజలిస్ట్ ఫిలిప్ ది ఎవాంజలిస్ట్ ఆయన వెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే ఆయనతో మాట్లాడుతుంటే నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అంటూ ఉన్నాడు. అంటే లేదు, ఎవరైనా తెలియజేయకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అని ఆయన అడగటం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఎవరి గురించి ప్రస్తావించబడింది ఇది? ఈ గ్రంథకర్త ఆయన గురించే మాట్లాడుతున్నాడా లేదా మరొకరి గురించి చెప్తున్నాడా? ఒకసారి చెప్పండి అని చెప్పి ఆ రథం మీద వెళ్తున్నటువంటి అక్కడ ఆ ఫైనాన్స్ ఆఫీసర్ కానీ ఆయన మాట్లాడుతున్నాడు ఫిలిప్పుతో. వెంటనే ఆయన అంటూ వచ్చాడు, ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి ఇక్కడ ప్రస్తావించబడిందని ఈ ఫిలిప్పు చెప్పడం జరుగుతుంది. ప్రియులారా, ఒక్క మాట ఇక్కడ మనం గమనించాలి. అదేంటంటే, నూతన నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఆది సంఘానికి ఒక క్లారిటీ వచ్చింది. ఆది సంఘానికి ఒక తేటదనం అప్పుడే దేవుడు దయచేశాడు. ఏంటంటే, ఈ 53వ అధ్యాయం యెషయా గ్రంథం అక్కడ ప్రస్తావించినటువంటి ఈ శ్రమ సేవకుడు ఎవరో కాదు కానీ ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు అని చెప్పి ఈ మాటను మనం ఇక్కడ గమనించగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చాలా చాలా శ్రేష్టమైనది. ఈ శ్రమ సేవకుడి గురించి మాట్లాడుతుంటే ప్రభు అయిన యేసు క్రీస్తు జీవితంలో ఒక 2 విషయాలు మనం గమనించాలి. సమదృక్పథ గ్రంథాలైన మత్తయి, మార్కు, లూకాలో మనం ఏం చూస్తామంటే, ఒక ఊచ చేయగలిగినటువంటి ఆ వ్యక్తిని బాగు చేస్తే అది సబాతు దినం ఆయనను తప్పుపట్టడానికి ప్రయత్నం చేశారు. ఎవరు? యేసయ్య చుట్టినటువంటి ప్రజలు. దే స్టార్టెడ్ అక్యూజింగ్ హిమ్.
హౌ కెన్ హీ హీల్ ఎ పర్సన్ ఆన్ దిస్ సాబత్? ప్రియులరా, యోహాను సువార్తలో 8వ అధ్యాయం మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, అక్కడ పాపం చేత పట్టబడినటువంటి స్త్రీని ఏం చేస్తావు? నువ్వైతే ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమంటా ఉంది, కానీ నువ్వైతే ఏమి చేస్తావని చెప్పి యేసు ప్రభువును పట్టుకోవటానికి, ఆయన మాటల్లో దోషము కనిపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. యేసయ్య తనదైన జ్ఞానముతో ఆయన మాట్లాడినటువంటి రీతిని మనం ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు శ్రమ అనుభవించడం అన్నటువంటిది అతి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము. అది మనం ముందుకు వస్తాం. దానికి కారణం ఏంటంటే, మన యొక్క విమోచన కొరకై, ప్రాయశ్చితం కొరకై, పరిహారార్థమై, మన యొక్క రక్షణ కొరకై యేసయ్య ఆ శ్రమ గుండా వెళ్ళవలసి వచ్చింది. దయచేసి గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య ఒక జడ్జిగా ఈ లోకానికి వస్తే, ఒక అడ్వకేట్గా మనం చూస్తే, ద అడ్వకేట్ ఈస్ నౌ బీయింగ్ అక్యూజ్డ్. యేసు ప్రభును ఎలా చూస్తున్నారంటే, అడ్వకేట్గా వచ్చాడు, కానీ ఆయనను అక్యూజ్ చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆయనను మెచ్చుకోవాల్సింది పోయి, ఆయన బాగు చేసినందుకు ఆయనకు అక్యూజేషన్ వస్తూ ఉంది. ఆయన చేసిన మంచిని ఘనపరచవలసింది పోయి, దానిని ప్రశంసించవలసింది పోయి, పీపుల్ స్టార్టెడ్ అక్యూజింగ్, నింద వేయటం మొదలుపెట్టారు. దోషం ఉంది అని పట్టుకోవడానికి మొదలుపెట్టారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరికి అక్కడ పిలాతు అంటున్నాడు, బాబు నేను ఈయనలో ఏ దోషమునే నేను కనుగొనలేదని చెప్పి, ఐ ఫైండ్ నో ఫాల్ట్ ఇన్ హిమ్ అని చెప్పి పిలాతు అంటా ఉంటే, ఆయన చుట్టూన్నటువంటి ప్రజలు అంటున్నారు, మీరు ఆయనను ఏమైనా చేసుకోండి, నేను ఆయనలో ఏం దోషం చూడలేదండి, నేను ఆయనను విడిపించాలనుకుంటానంటే, ఈయన కాదు మాకు బరబ్బ కావాలి, ఈయన కాదు మాకు బరబ్బ కావాలి, ఇలాంటి మనిషి మాకు అవసరం లేదు, ఇలాంటి మెస్సయ్య మాకు అవసరం లేదని దే స్టార్టెడ్ రిజెక్టింగ్ హిమ్. వారు ఆయనను తూలనాటం మొదలుపెట్టారు. సొంత ప్రజలే కొన్ని దినాల క్రిందటే ఇవే స్వరాలు ఏమని చెప్పాయంటే, హోసన్నా హోసన్నా, ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడునుగా, కానీ కేకలు పెట్టినటువంటి ఇవే నోళ్ళు ఏం చేస్తున్నాయంటే, ఈరోజు సిలువ వేయండి, సిలువ వేయండి అని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటున్నారు, ఆ నినాదాలు పలుకుతుంటున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శ్రమ సేవకుని యొక్క అనుభవం ఏంటంటే బాగా గమనించాలి. సీ హౌ ద థింగ్స్ హావ్ టర్న్. ఈ పరిస్థితులు ఎట్లా మారిపోయాయో మీరు గమనించవలసినటువంటి విషయాన్ని ఈరోజు ఈ ఉదయకాలన ఆహ్వానిస్తున్నాను. మెట్టుకు ఈ వాక్యాలన్నీ చదువుతుంటే బాగా గమనించండి. ఆ నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. 14వ వచనంలో, నిన్ను చూసి ఏ మనుషుని రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగో విస్మయం ఉందిరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతన్ని చూచి నోరు మూసుకొనెదరు, తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, అక్కడి నుంచి 53వ అధ్యాయానికి మనం వస్తే చాలా చాలా ఆశ్చర్యమైనటువంటి ఈ మాటలు మనం గమనిస్తుంటున్నాం. ఈ 2 మాటలు ఈ యొక్క సర్వెంట్ సాంగ్ లేదా ఈ సర్వెంట్ పోయమ్స్లో మనం గమనించినట్లయితే చాలా చాలా విషయాలను మనం అర్థం చేసుకుంటాం. మెట్టుకు ఇదొక పజిల్ లాగా అనిపిస్తుంది. ఒకవైపు సేవకుడు అంటున్నారు, ఈ సేవకుడు హెచ్చింపబడతాడు అంటున్నారు. ఒకవైపు సేవకుడు అంటున్నారు, రాజులు అతన్ని చూచి ఆశ్చర్యంతో దే స్టార్టల్ అన్నటువంటి మాట, వాళ్ళు ఆశ్చర్యచకితులు అవుతారని, దే విల్ బి బివిల్డర్డ్ అన్నటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. వై వుడ్ కింగ్స్ అండ్ నేషన్స్ దే షట్ దెర్ మౌత్స్, వై డు దే నాట్ స్పీక్ ఆఫ్ హిమ్ అని చెప్పి ఆలోచన చేస్తే దీనిని మనం ఏం చూడగలమంటే, ఇట్ ఈస్ అ పజిల్ టు దెమ్, బికాస్ ఆఫ్ దిస్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ సర్వెంట్.
ఈ యొక్క శ్రమ సేవకుని యొక్క గుర్తింపు వాళ్ళు చూస్తూ ఉండగా వాళ్లకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది, వాళ్ళకంటూ పజిలింగ్గా ఉంటా ఉంది. మెట్టుకు ఇంకొక మాటలు చెప్పాలంటే దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద కనండ్రమ్స్ ఇన్ దిస్ టెక్స్ట్. ఈ యొక్క వాక్య భాగంలో ఇది ఎలాగుందంటే ఒక రిడిల్ లాగా ఉంటా ఉంది అని చెప్పి మనము గమనించగలం. ప్రియులారా, 2 విషయాలు మనం చూడొచ్చు. అదేంటంటే ఈ వాక్య భాగం ఈ 52వ అధ్యాయం మరియు 53వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అది మనల్ని ఎక్కడికి చేపట్టుకుని నడిపిస్తుందంటే ఇట్ లీడ్స్ us టు ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ప్రాబ్లం. మనిషి యొక్క సమస్య, కీలకమైన సమస్య ఏంటో అక్కడికి మనల్ని ఈ పద్యాలు నడిపిస్తున్నాయి. ఈ వాక్య భాగం మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి అంటే దేవుని యొక్క ఇట్ లీడ్స్ us టు ద హార్ట్ ఆఫ్ ద డివైన్ మైండ్. దేవుని యొక్క మనస్సు ఏంటో మనం తెలుసుకోవటానికి ఈ పద్యాలు మనల్ని అక్కడికి చేపట్టుకుని నడిపిస్తున్నాయి. ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా మన హృదయ స్థితి మనం అర్థం చేసుకోవాలి. మన హృదయ స్థితి మనకి ఎరిగి దేవుని యొక్క మనస్సులో ఎలాంటి సొల్యూషన్ దేవుడిస్తున్నాడో మనం గుర్తించి ఆ సొల్యూషన్ మనము పొందుకొని దేవుని చేత విమోచింపబడి బలపరచబడి ఆయన సాక్షులుగా ఆయన సేవలో ఆయన మహిమార్థమై మనం ఉండటానికి దేవుడి రోజు ఒక నూతనమైన ఆహ్వానాన్ని ప్రియ సంగమా దేవుడు మనకు దయచేస్తున్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతా ఉంటున్నాను. ఈ ప్రక్రియలో మీరు ఆలోచన చేస్తూ ఉంటారు, ఇదిగో ఇంతగా ఆయన గురించి ప్రస్తావించబడింది, అతని యందు స్వరూపం లేదు, నిన్ను మనం చూచి ఆయనకు అట్రాక్ట్ అవ్వటానికి, ఆయనను అపేక్షించటానికి ఆయనలో స్వరూపము లేదు, సొగసైనను లేదు. అయితే అతడు తృణీకరింపబడిన వాడేను, మనుషుల వలన విసర్జించబడినటువంటి వాడేను, అతడు దౌర్జన్యమునందను అని చెప్పి వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఈ శ్రమ సేవకుడు అనుభవిస్తుండగా మనకు ఒక ప్రశ్న రావాలి. ఇవన్నీ అనుభవించటం దేనికోసం అండి? నేనేం చేశానండి, ఎందుకండి అలా చేశారు ఆయన అని చెప్పేసి అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని అలాగుంచితే మన అతిక్రమ క్రియలు తీసివేయటానికి ఆయన పొందినటువంటి పాటలు ఇలాంటివి. మీరనొచ్చు, పాస్టర్ గారు అంత ఘోరమైనటువంటివే మనవి? కాదని ఎవరంటున్నారు? కొద్దిగా చేసిన వారికి ఇలాంటి శ్రమను అనుభవించాను, ఎక్కువగా చేసినటువంటి పాపాలను బట్టి ఇలాంటి శ్రమను అనుభవించానని తారతమ్యం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సిన్ ఏం చేసింది అంటే పాపము దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని అది తెంపివేసింది. బాగా గమనించాలి. నా కొద్ది పాపాలు కనుక నేను మళ్ళీ అటాచ్ చేసుకుంటాను, దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ దాట్. Sin is basically rebellion against God. Sin is basically, being disobedient to God. దేవునికి అవిధేయత, దేవునికి తిరుగుబాటే పాపం అది ఏం చేస్తుందంటే దేవునికి మనిషికి అది ఒక ఎడబాటుని తీసుకుని వచ్చింది. ఇది ఆది కాండంలోనే మనం చూస్తాం. దేవుడు తినద్దు అంటే అదే తింటూ ఉన్నారు. నువ్వు తింటే సస్తావంటే ఈ అపవాది మాటలు విని నువ్వు సావో బాబు, నువ్వు దేవతగా అయిపోతావు అని చెప్పి వాడు అబద్ధాలు చెప్తే అబద్ధాలు విన్నాం. దేవుని సత్యాన్ని మనిషి పక్కన పెట్టాడు. ఏమి కొని తెచ్చుకున్నాడంటే పాపాన్ని, దేవునితో ఎడబాటును కొని తెచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఊరుకోలేదు, కానీ మన అతిక్రమ క్రియలను బట్టి దేవుడు ఆ శ్రమ సేవకుని నలగొట్టాడు. మన దోషములను బట్టి ఏం చేశాడంటే అతడు నలుగొట్టబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు. నౌ లిజన్ టు దిస్. ప్రియ దేవుని సంగమా, మన పాపములు ఏం చేశాయంటే దేవుని అక్కడ అలా నలగొట్టుటకు దేవునికి ఇష్టమాయను ఆ శ్రమ సేవకుని నలగొట్టుటకని ఈ వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఇవి ఆలోచన చేస్తున్నప్పుడు ఇంత ధైర్యంగా
ఇంత గంభీరంగా ఇవి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ప్రశ్నకు జవాబు మనకి ఎక్కడ దొరుకుతుంది? హౌ ఈస్ గాడ్ గోయింగ్ టు డీల్ విత్ సిన్ అండ్ వితౌట్ డెట్రిమెంట్ టు హిస్ ఓన్ రైచస్ క్యారెక్టర్? దేవుడు పాపాన్ని ఆయన డీల్ చేస్తూ తన సొంత నైతిక నీతి యొక్క ఆయన క్యారెక్టర్కు దెబ్బ రాకుండా ఆయన పాపాన్ని ఎలా డీల్ చేశాడు? ఆయనకి ఎలాంటి దోషము లేకుండా, ఆయన పైన ఎలాంటి అవినీతి లేకుండా, ఆయన మీద ఎలాంటి ఆ పాపము లేకుండా హౌ డిడ్ గాడ్ డీల్ సిన్? హౌ డిడ్ గాడ్ డీల్ ద పనిష్మెంట్ దట్ కమ్స్ ఫ్రమ్ సిన్? పాపం వల్ల వచ్చు పనిష్మెంట్ దేవుడు ఎట్లా హ్యాండిల్ చేశాడు? దయచేసి గమనించవలసినటువంటి వారమైనా ఇది ఆయన హ్యాండిల్ చేస్తూ మనిషికి ఆయన క్షమాపణ ఎలా దయచేశాడు, మనిషికి ఆయన కనికరాన్ని ఎలా దయచేశాడు, ఈ ఉదయకాలాన ఇది మనము జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారమైనా ప్రియులరా. ఈ ప్రశ్నకు యెషయా భక్తుని అడిగితే, సార్ ఇది ఎలా సాధ్యమైంది చెప్తారా మీరు అని చెప్పేసి అంటే, ఈ యెషయా భక్తుడు ఆ శ్రమ సేవకుడిని చూపిస్తాడు మనకు. ఆయన శ్రమ సేవకుడిని చూపిస్తున్నాడు. అందుకనే ఆయన ఎలా చేస్తున్నాడు ఇది అని చెప్పేసి అంటే, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క చిత్తానికి ఆయన సరెండర్ కావటంలో పాపం యొక్క పర్యవసానాలను అవి తప్పించి మన జీవితంలో నుంచి ఆయన ఏంటంటే మన దోషాన్ని, మన పాపాన్ని తుడిచివేయటానికి నిర్దోషి అయినటువంటి ఆయన మన నిమిత్తమై ఆ యొక్క పాప శిక్ష అనుభవించటానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకని మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మనందరి దోషము ఆయన మీద పడిందని చెప్పి మనకు ఈ 6వ వచనంలో కనిపిస్తూ ఉంది. యెహోవా మనందరి దోషము అతని మీద మోపాడు. ఆయన ఏం పాపం చేశాడు? ఏం చేయలేదు. అందుకని దీనిని ఏమంటామంటే, ఒక రైటర్ డెరిక్ టిడ్బల్ అనేటువంటి రైటర్ అంటాడు, దిస్ ఈజ్ అన్ ఆడేషియస్ అప్రోచ్. ఇది ఒక ధైర్యంతో కూడినటువంటి కార్యం. ఏంటి అని ఆ కార్యం అంటే, ఈ కార్యంలో కేవలము ఒక మనిషి యొక్క త్యాగం మాత్రమే కాదు, కానీ ఈ మనిషి యొక్క త్యాగముతో పాటు అది న్యాయము, చెరిపివేయబడినటువంటి న్యాయము అనుభవించాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఆయన పాపరహితుడి కనుక. బికాస్ దయచేసి గమనించండి, దిస్ ఈజ్ అన్ ఆడేషియస్ అప్రోచ్ యాజ్ ఇట్ నాట్ ఓన్లీ ఇన్వాల్వ్స్ అన్ప్రెసిడెంటెడ్ సాక్రిఫైస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, but the solution involves perversion of justice, since the servant is innocent of any transgression. ఈ శ్రమ సేవకుడు ఏ దోషము చేయలేదు గనక, ఏ తప్పు చేయలేదు గనక, ఈయన ఏంటి అంటే ఈయన చేసినటువంటి త్యాగంలో ఇది దీంట్లో ధైర్య కార్యం ఉంది, దీంట్లో త్యాగం ఉంది, దీంతో పాటు ఆ న్యాయం అన్నటువంటిది, ఇట్స్ ఎ పర్వర్షన్ ఆఫ్ జస్టిస్. అయ్యా ఈయనకు ఈ శిక్ష పడకూడదయ్యా, ఈయనలో ఏ దోషము లేదయ్యా, కానీ ఈయన మీద శిక్ష పడింది అంటే దీంట్లో కోట్ అండ్ కోట్ పర్వర్షన్ ఆఫ్ జస్టిస్. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఆయనను మొర్తుటకు యెహోవాకు ఇష్టమాయనని చెప్పి వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈరోజు ఈ ప్రశ్నకు ఒక చక్కని జవాబు ఏంటంటే, దేనికోసం అంటే మనము పే చేయవలసినటువంటి ఆ యొక్క పాపపు రుసుము మనం చెల్లించలేకపోయాం. అది మన సాధ్యం కాలేదు కనుక, అది మన వల్ల పడలేదు కనుక, అదే ప్రయత్నం చేశారు కానీ అందరం విఫలమయ్యాం. ఇది ఎలాగుంటుందంటే, ఒక రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మాట అన్నాడు. ఒక చిన్న స్టోరీ చెప్పాడు. ఒక భవనంలో నిప్పు అంటుకుంటా ఉంటే ఆ భవనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పైకి వెళ్ళి ఒక మిద్దె మీద నుంచి ఇంకొక మిద్దెకు దూకటానికి ప్రయత్నం చేశారంట. దూకటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అందరూ అలంతా పరిగెత్తుకుంటా దూకటం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కడు అక్కడ రీచ్ కాలేక, చేరుకోలేక కింద పడ్డారంట. కొంతమంది ఇంకా కొంచెం దూరం దూకారంట, కానీ దానిని అందుకోలేక కింద పడ్డారంట. మొత్తానికి అందరూ అందుకోలేక కింద పడ్డారంట.
దట్ ఈస్ వేర్ వి ఆర్. అది మన పరిస్థితి. మనం ఏదో అందుకోవాలని ప్రయత్నం చేశాం, కానీ అది మనం అందుకోలేకపోయాం. నా పాప శిక్ష నేను ఏదొకటి చెల్లించి బయటకు వస్తానంటే అది వల్ల పడలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దీన్ని మనము ఒక మాటలు చెప్పాలి. అదేంటంటే, మన మీద పడవలసినటువంటి శిక్ష ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ శ్రమ సేవకుడు ఏం చేశాడంటే ఆయన శిక్ష భరించాడని చెప్పి ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. ఈ పాత నిబంధన గ్రంథంలో ఈ సిస్టమ్ ఆఫ్ సాక్రిఫిషియల్ ఈ సెరమనీ ఉంటా ఉంది. ఏంటి అంటే, ఈ సాక్రిఫిషియల్ సిస్టమ్ దేనినైతే పాపాలు తొలగించలేక అవి నిస్సహాయముగా అవి నిలబడిపోయాయో, ఆ సిస్టమ్ని యేసుప్రభు ఏం చేశాడంటే దానిని కాదని చెప్పి ఆయన మన కొరకై వదకు తేబడిన గొర్రె వలె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదని ఈరోజు మనం గమనించినట్లయితే, ఒక సాక్రిఫిషియల్, ఒక బలి అర్పణగా, ఒక వదకు తేబడిన గొర్రెగా ఆయన తను నిలబడి ఆ యొక్క సాక్రిఫైస్ చేసి ఆయన ఏం చేశాడంటే మన పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాడు. అందుకని ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని సంగమ, ఈ ఉదయకాల సమయాన ఈ మాటను ఒకసారి మనం గమనించవలసినటువంటి వారమైంటున్నాం. 13వ వచనం 52వ అధ్యాయం యెషయా గ్రంథంలో, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడిగా ఎంచబడును. ఈ వివేకముగా ప్రవర్తించును, ఇది యాక్టింగ్ వైజ్లీ అని అంటుంటూ ఉన్నారు. ఇక్కడ ఏంటి ఆ యాక్టింగ్ వైజ్లీ అంటే, ఆ యాక్టింగ్ వైజ్లీలో మనం గమనించినట్లయితే ఆయన శ్రమలు అనుభవించేది ఉంటుంది, ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి నలుగగొట్టేది ఉంటుంది, ఆయన యొక్క ఈ కష్టాలన్నీ వదకు తేబడిన గొర్రెవలే ఆయన బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉన్నటువంటి ఆ రీతి అంతా కూడా చూస్తే ఒకే ఒక మాటలు చెప్పచ్చు. అదేంటంటే, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట మనము చెప్పక తప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ వివేకముగా చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి, ఆ కార్యాన్ని బట్టి ఏమి జరిగిందంటే, ఆ శ్రమ సేవకుడు గొప్పగా హెచ్చింపబడ్డాడని చెప్పి ఈరోజు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ కార్యం అన్నటువంటిది వివేకముగా ప్రవర్తించటం, ఈ శ్రమల గుండా వెళ్ళటం, ఈ బాధ గుండా వెళ్ళటం, ఆయన వ్యసనాక్రాంతుడిగా మారటం, ఆయన దోషములు మోయబడినటువంటి వాడిగా చేయటం, ఇదంతా కూడా ఒక వ్యక్తి కొరకు కాదు. ఇది కేవలము ఇంకొక మాటలు చెప్పాలంటే ఒక ఇజ్రాయేలు కొరకు మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యూదా ప్రజలకు మాత్రమే అని చెప్పి ఒకవేళ అంటే అది పొరపాటు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఈ వాక్య భాగంలో గమనిస్తే ఇట్ ఈస్ ఎ కాస్మిక్ ఎక్స్పీరియన్స్. ఇది సర్వ భూమి పైన, ఇది సమస్త మానవాళికి సంబంధించినటువంటి ఇట్ ఈస్ ఎ కాస్మిక్ ఎక్స్పీరియన్స్. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ ఎ పర్సనల్ అండ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. ఇది వ్యక్తిగతంగా జరిగేది, ఇది భూమి పైన ఉన్న సమస్తం పైన జరిగేటువంటి అనుభవం అని ఈరోజు మనం గమనించగలిగి ఉండాలి. దయచేసి గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విజ్డమ్, ఈ జ్ఞానాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి విషయం మనం చూడగలమంటే, ఇక్కడ రాజులు అతనిని చూచి నోరు మూసుకునేది. ఒక మాటలో గమనించాలంటే, దిస్ విజ్డమ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు హై అండ్ మైటీ. ఇది ఉన్నతమైనటువంటి వాళ్ళకే ఈ జ్ఞానం పరిమితమైందంటే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానం యొక్క ఫైనల్ అవుట్కమ్ ఏంటి అని చెప్పేసి అంటే, మనుషుల యొక్క విమోచన, మనుషుల యొక్క రక్షణ. పెద్దోళ్ళకైనా ఇది, రాజులకైనా ఇది, ఇదిగో డబ్బున్నోళ్ళకైనా ఇది, ఏదో గ్రీక్ మాట్లాడేటువంటి వాళ్ళకైనా ఇది, లేదా ఇది యూదులకు మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అనంత జ్ఞానంలో ఏ రక్షణ అయితే దేవుడు సిద్ధపరిచాడో ఇక్కడ కూర్చుని ధ్యానిస్తున్నటువంటి
మన కుటుంబానికి దేవుడిది సిద్ధపరిచి ఉంచాడని చెప్పి ఈ ఉదయకాలాన్ని తెలియజేయటానికి నేను ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జ్ఞానం, ఈ అనంత జ్ఞానం, ఈ వివేకం ప్రవర్తించడంలో మనం ఏం గమనిస్తున్నామంటే, మనల్నందరినీ కూడా ఆయన ప్రేమించి మనల్ని విమోచించి క్రీస్తు యేసుని బట్టి నిత్య జీవపు అనుభవాన్ని ఇచ్చి తండ్రితో సమాధానం చేసి ఆయన కొరకైన శాశ్వత రాజ్యముగా దేవుడు నిన్ను నన్ను తీర్చిదిద్దటానికి ఆయన ఈ యొక్క విజ్డమ్ను ఆయన డెమాన్స్ట్రేట్ చేసినటువంటి ఈ రీతిని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు అడుగుదాం ప్రియులరా, ఈ శ్రమ అనుభవిస్తున్నాడంటే అనాలోచనగా చేశాడా? ఈ శ్రమ పడ్డాడంటే ఏదో బలవంతంగా తీసుకుని వచ్చారు కనుక, తప్పలేదు కనుక చేశాడు అంటున్నామా? కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఎ వెల్ ప్లాన్డ్, ఇట్ ఈస్ ఎ వెల్ థాట్. అది చాలా జాగ్రత్తగా అది ఆలోచన చేసి ఇది జరిగించినటువంటి కార్యమని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ మాటను చూస్తుండగా, ఈ మాట చూసారా 13వ వచనంలోనే, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. చాలా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ ఉంటూ ఉన్నాయి. హెచ్చింపబడ్డాడు, ప్రసిద్ధుడయ్యాడు, గణుడిగా ఎంచబడ్డాడు. దీనిని ఇంకొక మాటలు గమనిస్తే త్రీ ఫోల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద రిజన్ లార్డ్ గమనిస్తున్నాం. ఒకటి ఏంటంటే ఆయన పునరుద్ధానానికి ఇది సంకేతంగా ఉంది. రెండవదికి ఏంటంటే ఆయన ఆరోహానికి సంకేతంగా ఉందని. ఇంకొకటి ఏంటంటే ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు అన్నటువంటి, హీఈస్ ఎగ్జాల్టెడ్, అంతగా హెచ్చబడ్డాడు అన్నటువంటి ఆ మాటను ఇక్కడ గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఏమి చూపిస్తుందంటే, ఈ ప్రవచన వాక్యంలో ఈ యొక్క శ్రమ సేవకుని యొక్క ఘన విజయాన్ని ఇక్కడ చూపిస్తుంది అన్నటువంటి ఈ మాటను మనం గమనించాలి. కొంచెం కింది భాగంలోకి వస్తే దయచేసి 14వ వచనంలో, నిన్ను చూచి ఏ మనుషుని రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయం ముందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాటను గమనించాలని నేను ఆశపడుతుంటున్నాను. ఏంటి ఆ మాట అంటే, ద మెస్సయానిక్ క్లెన్జింగ్. ఇక్కడ ఆయన చిలకరించును అన్నటువంటి మాట మనము చూడక తప్పదు. అవును, ద ఫ్యాక్ట్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ మనం చూస్తున్నప్పుడు ఇంకొకటి ఆయన ఏంటంటే, ఆయన మనుషుల కొరకు ఆయన జరిగించినటువంటి ఆ కార్యం, అంత దీన స్థితికి కూడా వెళ్ళటానికి, ఎవరే కూడా చూడనొల్లని వాడిగా మార్చబడటానికి, ఎవరైనా చూసి మనము అపేక్షిస్తాము, ఆయనని చూసి ఇష్టపడదామని చెప్పేసి అంటే అపేక్షించటానికి స్వరూపం లేదు, సుఖసైన లేదు. ప్రియ దేవుని సంగమా, దయచేసి గమనించాలి. ఈ చక్కని ఉదయకాల సమయాన నేను మనవి చేసేటువంటి మాట ఏంటంటే, ఈ వాక్య భాగంలో మనం గమనిస్తుండగా ఈ మాటను నేను చూడాలని ఆశపడుతుంటున్నాను. అలెక్ మాథియర్ అన్నటువంటి ఒక దైవ సేవకుడు, అలెక్ మాథియర్ అన్నటువంటి ఆయన ఏమంటాడంటే, ఈ శ్రమ సేవకునిలో మనము దేవుని లేదా దైవిక అందాన్ని చూడలేకపోతే, మన శ్రమ సేవకునిలో దేవుని అందాన్ని చూడలేకపోతే అది ఎలాగుంటుందంటే, ఇట్ రివీల్స్ ద బ్యాంక్రప్సీ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. ఏ మాట అండి అది? ఇఫ్ యూ ఫెయిల్ టు సీ ద సర్వెంట్ అండ్ ఫైండ్ నో బ్యూటీ ఇన్ హిమ్, రివీల్స్ ద బ్యాంక్రప్సీ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. మనిషి యొక్క సహజ భావోద్వేగాల, అది ఏమనాలి దాన్ని, క్షీణత. మనిషి యొక్క ఆ క్షీణతను చూస్తూ ఉంటున్నాం. మనిషి భావోద్వేగాలలో, అయ్యో ఆయనను మెచ్చుకోవడానికి ఏం కనబడట్లేదా మీకు అన్నట్లుగా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కానీ టు బీ విత్ దోస్ హూ డిస్పైజ్ అండ్ రిజెక్ట్ హిమ్ exposes the misguidedness of human will. ఆయనతో ఉన్నటువంటి వాళ్ళను, ఆయనతో కదా ఆ దోషములను అనుభవిస్తూ కదా, టు బీ విత్ దోస్ హూ డిస్పైజ్ అండ్ రిజెక్ట్ హిమ్, ఆయనను రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళతో ఉంటే అదేం చూపిస్తుందంటే, ఒక మిస్గైడెడ్ హ్యూమన్ విల్ను మనకు చూపిస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే, టు అప్రైజ్ హిమ్ అండ్ కంక్లూడ్ దట్ హీ ఈస్ నథింగ్ condemns our minds
యాజ్ కరప్టెడ్ బై సిన్ఫుల్నెస్. చాలా చాలా ఇది ఘాటైనటువంటి మాటలుగా అనిపిస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటను మనము గమనించాలి. అదేంటంటే ఆయనను చూచి ఆయనలో ఏమీ లేదు అని చెప్పి ఆయనను కండెమ్ చేసేటువంటి ఆ అనుభవంలోకి వస్తున్నామంటే మనిషి యొక్క పాప స్థితి ఎంత ఘోరంగా ఆ మనిషిని కథ ఏలుతా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితులలో ఈ మెస్సయ్య ఏం చేస్తూ వచ్చాడంటే మనిషి పట్ల ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన హీ స్ప్రింకిల్స్ మెనీ నేషన్స్, అనేక జనములను చిలకరించును అని చెప్పి ఈ మాట ఉంటా ఉంది. ఈ చిలకరించటం అన్నటువంటిది దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది శుద్ధి చేయటానికి సాదృశ్యంగా ఉంది. ఇది బాగు చేయటానికి సాదృశ్యంగా ఉంది. ఇది క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాలయాన్ని శుద్ధి చేసేటప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే మనం ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే ఆ శుద్ధి చేసేటువంటి ప్రక్రియ. ప్రియ దేవుని సంగమ, ఈ శుద్ధి చేయటం అనేటువంటిది, ఇది శుద్ధి పరచబట్టం అనేటువంటిది ఇది సాధ్యమవుతుంది ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క శిలువ శ్రమ ద్వారా, ఆయన మరణ పునరుద్ధాల ద్వారా అని చెప్పి ఈ ఉదయకాలన తెలియజేయటానికి మరి ఎంతగానో ఇష్టపడుతుంటున్నాను. ఈ మాటను ఆలోచన చేస్తూ ఉంటే ప్రియ దేవుని సంగమ, దీనిని మనం గమనించక తప్పదు. ఆయన చిందించినటువంటి ఆయన పుణ్యరక్తం, ఆయన చిలకరించిన రక్తం, ఆ మాట ఆలోచన చేస్తే ఈ మాట, ఈ రక్తము కదా, ఈ మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనాన్ని ఎవరైనా చదవగలరా? మత్తయి సువార్త 26:28. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. దయచేసి 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. మనమును వెలుగులో నడిచిన యెడల యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని ఈ వాక్యంలో మనం చూడగలం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ చిలకరించును అన్నటువంటి మాట, అనేక జనములను చిలకరించును అన్నటువంటిది ఇది మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా ఈ ప్రవచన వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ భక్తుడు ఏమంటున్నాడంటే ఇది ఇజ్రాయేలుకు మాత్రమే పరిమితం కాదు. ఇది దిస్ ఇస్ నాట్ లిమిటెడ్ టు వన్ పీపుల్ గ్రూప్ ఆర్ వన్ నేషన్, బట్ దిస్ ఇస్ టు డూ విత్ యూనివర్సల్ రెమిషన్ ఆఫ్ సిన్స్. ఇది సార్వత్రికంగా దేవుడు పాపముల నుండి మనిషిని బయటికి నడిపించేటువంటి విషయంలోనికి ఇది దారి తీస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి రండి, ఈ చిలకరించడం లేదా ఈ ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి జీవితాల్లో ఏమి దేవుడు తీసుకుని వస్తున్నాడో హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 9:14 వచనం. క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనన్నటువంటి ఈ యొక్క ప్రామిస్ దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు దయచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనదర్ బ్లెస్సింగ్ ఏంటో హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి మనం గమనిద్దాం. నేను వారి దోషముల విషయమై వారి పాపములేక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని దేవుడు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని గమనిస్తుండగా
దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంటంటే దేవుడు మనస్సాక్షిని శుద్ధి చేసి తన సేవకులకు వాడుకుంటాడని ఉంది. ఆయన ఇంకొక మాట ఏంటంటే వారి పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నానని ఈ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఇది అనేక జనములను చిలకరించును అని చెప్పేసి అంటా ఉంటే ద ఎఫెక్ట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ has no national limits or boundaries. అందుకనే ఇది సార్వత్రికంగా దేవుడు చేసేటువంటి ఈ కార్యం ఎంతో గొప్పదని మనం గమనిస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో మన అందరి దోషమని ఇక్కడ వ్రాయబడి ఉంది. అదే వచనంలో కదా మనము అందరము గొర్రెల వలె త్రోవ తప్పినటువంటి పరిస్థితి. దయచేసి గమనించండి, 3వ వచనంలో 53వ అధ్యాయంలో మనుషుల వలన విసర్జింపబడిన వాడును అని చెప్పి మనం అంటా ఉంటే మరి ఈ మాట మనుషుల వలన, ఇది అందరి వలన ఇది విసర్జింపబడిన వాడు. 6వ వచనంలో ఇంకొక మాట ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు మనలో ప్రతివాడు ఎలాగున్నాడంటే తనకిష్టమైన త్రోవకు తొలగిన పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ వచనంలో మరొక మాట, ఇది కొందరికి కాదు కానీ అందరికీ మనకు స్వస్థత ఇది దయచేస్తున్నటువంటి ఈ మాటను ఇక్కడ గమనించగలం. అనేకుల పాపములను భరించుచు అన్నటువంటి ఈ మాట, దయచేసి ఈ మాటను గమనిస్తే 12వ వచనం 53వ అధ్యాయం యెషయా గ్రంథం, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తే. ప్రియమైన దేవుని సంఘమా, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే దేవుని యొక్క ఈ క్లెన్జింగ్ వర్క్ దేనికి తీసుకుని వస్తున్నాడంటే ఆయన శుద్ధినిగా చేసి మనుషులను ఆయన కొరకు ప్రత్యేకపరచుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడని ఒక మాటలో మనం ఇక్కడ గమనించగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు నచ్చినటువంటి ఒక అంశం ఇక్కడ ఏంటంటే ఆయనకు పక్షపాతము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నప్పుడు ఆయనని ఏం చేస్తూ వచ్చాడంటే అనేక జనములను చిలకరించును అని చెప్పేసి ఉంది. నేను ఒక మాట మనవి చేస్తున్నాను. యూ అండ్ ఐ కమ్ ఇన్ టు దట్ ప్రాసెస్. నీవు నేను ఆ యొక్క ప్రాసెస్ గుండా వెళ్తా ఉన్నాం. ఎవరు కూడా అనలేము ప్రేమైన దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు నేను ఆయన చిలకరించే, ఆయన శుద్ధి చేసేటువంటి ఆ స్థితిలో లేను అనటానికి ఎవరమే కానీ లేము ప్రియులారా. వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద రేడార్ ఆఫ్ దిస్ గాడ్స్ క్లెన్జింగ్ అని చెప్పి ఈ ఉదయకాలాన్ని తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దిస్ ఈస్ ఎ గుడ్ న్యూస్ to your family. This is a good news to your circle of friends. This is a good news to your colleagues. This is a good news to your relatives. This is a good news to your and my faith community అని ఈ ఉదయకాలన నేనెంతో ఆనందంగా దీనిని తెలియజేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటి ఈ మాట అని చెప్పేసి అంటే nations will be drawn to look up to him and marvel of his grace. ఇదిగో జనములన్నీ కూడా ఆయన యొక్క చెంతకు ఆకర్షింపబడి ఆయన కృపను చూసి ఆశ్చర్యచకితులు అవటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఎంత ధన్యకరమైనటువంటి అనుభవం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా ఈ క్లెన్జింగ్ అన్నటువంటిది దేవుడిచ్చేటువంటి వరమే కానీ మనుషులు ఇచ్చేటువంటి వరం అయితే కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఇచ్చే వరం అయితే ఎవరమే కానీ రక్షింపబడలేం. మనుషులు ఇచ్చే ఇదొక ధన్యత అయితే ఎక్కడికే కూడా మనం ముందుకు వెళ్ళలేం. మనిషి హీ కీప్స్ అక్యూజింగ్, మనిషి నింద మోపుతుంటాడు, మనిషి దోషారోపణ చేస్తుంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ నిందను తీసివేసి దోషమును తొలగివేసి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన శుద్ధులుగా చేసి తన మహిమార్థమై నిలబెట్టడానికి, మార్పు నొందినటువంటి సమాజంగా ఆయన చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల వలన కాదు ఇది, పశువుల వలన కాదు ఇది, ఇదిగో మనుషుల పశువుల ఈ కాంబినేషన్ వలన కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ బై ద డివైన్ పార్ట్నర్షిప్ అని నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. తండ్రికి ఇష్టమాయను ఆయన పైన ఇదిగో ఈ నింద మోపటానికి, ఈ దోషము మోపటానికి, తండ్రికి ఇష్టమాయను ఆయనను నలగొట్టడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లుక్ ఎట్ ద డివైన్ partnership here. Father and the Son together, they are working out this salvation that has to come for human society. మానవాళికి రావాల్సిన రక్షణను దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు
కలిసి దీనిని ఆపరేట్ చేస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. దిస్ మే బి కాల్డ్ as ఆపరేషన్ రిడెంప్షన్. ఇదిగో ఈ విమోచన కార్యం యొక్క ఆపరేషన్ అనొచ్చు. మనిషి ఏం చేస్తాడంటే, మనిషి ఈజ్ వెరీ గుడ్ అట్ ఆపరేషన్ అక్యూజేషన్, బట్ హియర్ గాడ్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆపరేషన్ రిడెంప్షన్. దట్ ఈస్ ద రీజన్ వై యూ అండ్ ఐ హ్యావ్ దిస్ హోప్ ఇన్ జీసస్. యేసు దగ్గర నీకు నాకు ఒక నిరీక్షణ ఉందంటే కారణం ఏంటంటే, ఈ ఆపరేషన్ రిడెంప్షన్ దేవుడు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడని ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. రాజులు ఏం చేస్తున్నారో చివరిగా ఈ 15వ వచనంలో గమనిస్తే, రాజులు అతన్ని చూచి నోరు మూసుకొనెదరు, తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాజులు విస్మయం అందుతుంటున్నారు. దేనిని బట్టి? అతనిని చూసి, అతని త్యాగాన్ని చూసి, ఆయన హింసలను చూసి. ప్రియ దేవుని సంఘమా, ఒక మాట, ఆయన హింసలను చూసి ఎవరు కూడా అపేక్షించలేరు అని చెప్పేసి ఉంటా ఉంది. కానీ ఆయనను చూసినప్పుడు ఒకరోజు ఈ రాజులందరూ విస్మయం అందుతారు. వాట్ కెన్ వి స్పీక్, వాట్ కెన్ వి అటర్, వాట్ కెన్ వి కంప్లైన్ అబౌట్ సచ్ ఎ లైఫ్ దట్ హస్ బీన్ సో వండర్ఫుల్లీ లివ్డ్. ఒక అద్భుతమైన జీవితము జీవించిన ఆయన పైన మేము ఏం మాట్లాడేది, ఏం కంప్లైంట్ చేసేది? వాళ్ళు నిశ్చేష్టులై వాళ్ళ నోళ్ళు మూగబోయాయంట. ప్రియ దేవుని సంగమా, ఈ వాక్యాన్ని గమనిస్తే ఆ రాజులందరూ కూడా భయముతో, గౌరవముతో, విత్ అన్ అట్మోస్ట్ రెవరెన్స్ అండ్ సైలెంట్ వండర్, విత్ అట్మోస్ట్ రెవరెన్స్ అండ్ సైలెంట్ వండర్, they behold the glory of this servant of the Lord. ఈ యెహోవా దేవుని యొక్క సేవకుడు, ఈ శ్రమ సేవకుడిని చూసినప్పుడు రాజులు నిశ్శబ్ద ఆశ్చర్యంతో నిలబడతారంట. వారు నిశ్చేష్టులై గౌరవ భయముతో వాళ్ళు నిలబడతారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చాలా గొప్పది. హిస్ గ్లోరీ అండ్ హిస్ గ్రేట్ వర్క్ విల్ స్టాప్ ఎవ్రీ వర్డ్. వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు నిశ్చేష్టులు అవటానికి ఆయన మహిమ చాలు, ఆయన వైభవము చాలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట, when they spoke against him before, they did it in blindness, but now what had not been told them they shall say. వాళ్ళు ఇదివరకు ఏదో మాట్లాడారు, కానీ ఏదో గుడ్డితనంలో మాట్లాడేశారు. కానీ ఇప్పుడు ఏదైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళు చూశారు కనుక నోట మాటలు రావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఒక మాట గమనించాలి క్రైస్తవ సమాజమా, దేవుని యొక్క ఈ గుడ్ న్యూస్, ఈ స్వార్థ, ఇది శాశ్వతం నిలిచిపోతుంది. ఇది జనములను, దేశములను కదిలించేది. ఇది ప్రపంచాన్ని ఇది శాసించేది. మళ్ళీ దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని అగ్రరాజ్యాలైనా కానీ, ఎంత గొప్ప ప్రభుత్వాలైనా కానీ, ఇట్ ఈస్ ఓన్లీ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ కింగ్డమ్ దట్ ప్రివైల్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన సువార్త, ఆయన రాజ్యము, ఈ దేవుని సేవకుడైనటువంటి ఈ మెస్సాయ యొక్క సువార్త, ఆయన రాజ్యమే, ఆయన నీతి సదా నిలిచిపోతుంది. దానికి మన జీవితము కట్టుబడి ఉంటున్నాం, దానికి మన జీవితము ఆహ్వానించబడింది. దానిని ఘనపరచటానికి ఈరోజు మనం ఆహ్వానించబడ్డామని ఈ ఉదయకాలన దేవుని వాక్యంలో నుంచి మనం హెచ్చరించబడుతూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఇవన్నీ చేసేటువంటి ఈ మెథడాలజీ ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యమవుతుంది. ఐఎమ్ కంక్లూడింగ్ హియర్, నేను ముగిస్తుంటున్నాను ఇక్కడ. ఆయన చేసేటువంటి విధానము ఇది చాలా ఆశ్చర్యమవుతా ఉంది. గమనిస్తే లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగాను. హంబుల్ బిగినింగ్స్ ఆయనవి. ఎంత గొప్ప కార్యం చేశాడు ఆయన. ఆయన సిలువలో ఈ మెస్సయ్య, ఆయన యేసయ్య ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. పాపాన్ని, మరణాన్ని జయించాడని ఇవన్నీ చెప్తా ఉంటున్నాం. హౌ వాజ్ హిస్ బిగినింగ్, ఆయన మెథడాలజీ ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు అవి సింపుల్గా స్టార్ట్ అయ్యాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దయచేసి మనం గమనించక తప్పదు. ఇదిగో ఇదేంటంటే లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె. ఈ ఉదయకాలాన యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుతుండగా నాకు అనిపించింది, దిస్ ఇస్ హౌ గాడ్ వర్క్స్. ఎండిన దాంట్లో నుంచి చిగురు పుట్టించుకొని వస్తాడంట. డ్రైనెస్, డెడ్ సిచ్యువేషన్, when there is a state which is lifeless, when something is declared as lifeless, అలాంటి సిచ్యువేషన్ నుంచి యూదా సమాజాన్ని అనుకుంటున్నాం వీఆర్ లైఫ్లెస్ అని, వీఆర్ డెడ్ అండ్ గాన్ అనుకుంటున్నారు. కానీ లో బిహోల్డ్, ఎదుగో యెషయా ముద్దు నుంచి ఒక చిగురు వస్తుంది. నిర్జీవ స్థితిలో నుంచి జీవాన్ని పోసేటువంటి ఈ మెస్సయ్య ఆయన లేస్తూ ఉన్నాడు అనేటువంటి ఈ మాటలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము చెప్పినటువంటి ఈ సమాచారం ఎవడు నమ్మెను? మేము తెలియజేసినటువంటి సమాచారం ఎవరు నమ్మారు? ఈ దినాల్లో ఈ సమాచారం తీసుకుని వెళ్తా ఉంటే ఎవరు నమ్మారు అని చెప్పి అంటూ ఉంటారు చాలామంది. ఎవరు నమ్మలేదండి అంటూ ఉంటారు, లేదంటే కానీ ఎవరు పట్టించుకోలేదంటుంటారు. కానీ ఒక మాట నేను మనవి చేస్తుంటున్నాను, దేవుడు తనదైనటువంటి కార్యం ఆయన జరిగిస్తూ వెళ్తున్నాడు. కారణం ఏంటంటే యెహోవా తన యొక్క బాహువును ఆయన బయలుపరిచి ఉన్నాడు. యెహోవా తన యొక్క రక్షణను ఆయన బయలుపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బాహువు ఏంటి అని అంటే ఆయన యొక్క బలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బాహువు బయలుపరిచాడంటే ఇంకొక మాటలు చెప్పాలంటే ఆయన యొక్క రక్షణను బయలుపరిచాడు. ఆయనని ఇట్ ఈస్ ఎ డివైన్ రెవల్యూషన్. ఆయన యొక్క శక్తిని ఆయన బయలుపరిచాడు, ఆయన రక్షణను ఆయన బయలుపరిచాడు. ఆయన యొక్క మెస్సయాను, ఆయన తన మెస్సయాను ఆయననే బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన బాహువును బయలుపరిచి ఉండగా మనము ఆయనను అంగీకరిస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. అవర్ ట్రాజిక్ సిచ్యువేషన్స్ విల్ టర్న్ ఇంటూ the triumphant testimonies of His grace. మన యొక్క విషాద పరిస్థితులు దేనికి మార్చబడతాయంటే ఆయన కృప యొక్క విజయ సాక్ష్యాలుగా అవి మార్చబడతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏ స్థితి అయినా కానీ దేవుడు చూస్తూ ఊరుకోలేడు. నేను చిన్న స్టోరీ చెప్పి నేను ప్రార్థనలకు వెళ్తాను. దాదాపు ఒక దశాబ్దం పైన జరిగినటువంటి ఒక సన్నివేశం. కేతవారి పాలెం తణుకు దగ్గర ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కేతవారి పాలెంలో అక్కడ ఒక అబ్బాయి త్రిమూర్తులు అని చెప్పి ఒక మైగ్రెంట్ వర్కర్గా సింగపూర్ దేశానికి వచ్చాడు. ప్రభుని అంగీకరించలేదు అబ్బాయి. కేతవారి పాలెంలో అలాగనే పెరిగాడు. ఒక స్కిల్ సంపాదించుకొని బయట దేశానికి వచ్చి ఒక మంచి షిప్ యార్డ్లో పనిచేస్తున్నాడు, ఒక మెకానిక్గా పనిచేస్తూ ఉన్నాడు.